ఏమీ చెయ్యలేని వాడు చేసేవాడి మీద పడి ఏడుస్తుంటాడు. ఏమీ చేతగాని వాడికి కూడా చేతనైన పని ఇదొక్కటే, పడి ఆడవటం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏడుస్తుంటారు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తున్నాడు, అమరావతి మాత్రమే అభివృద్ధి అవుతే సరిపోయిద్దా, అన్ని చోట్ల అభివృద్ధి కావాలి కదా అని ఏడుస్తుంటారు. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏం చేసిందని, ఎక్కడ ఎవరికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేసిందని. ఇప్పుడు మొత్తానికి అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం కమిటెడ్గా ఉందని మరొకసారి రుజువైంది. ఈరోజు చూడండి, రాయలసీమలోని సత్యసాయి జిల్లాలో, అంటే ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఉంటుంది, పుట్టపర్తి దగ్గర ఈరోజు అడ్వాన్స్ మీడియం కాంబ్యాక్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఇది రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టు. భారత 5వ తరం ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది మాత్రమే కాదు, డిఫెన్స్కి సంబంధించిన అనేక ప్రాజెక్టుకి ఇవాళ శంకుస్థాపన జరుగుతూ ఉంది. అలాగే డ్రోన్ సిటీకి శంకుస్థాపన జరుగుతూ ఉంది. వీటి ఫలితంగా డైరెక్ట్గా 7,500 మందికి ఉపాధి దొరికిద్ది అనేటువంటిది ఒక అంచనా. ఇండైరెక్ట్గా ఇంకొన్ని వేల మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉత్తరాంధ్రలో ఇప్పటికే మీ అందరికీ తెలుసు, గూగుల్ డేటా సెంటరు, రిలయన్స్ డేటా సెంటరు, అలాగే స్టీల్ ప్లాంటు, ఇవన్నీ మనకు ఉత్తరాంధ్రలో కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమలో, గతంలో కూడా రాయలసీమలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకి కియాన్ తీసుకొచ్చారు. ఇప్పటికీ అనంతపురం జిల్లాకి అది ఒక పెద్ద బ్రాండింగ్. అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాల మధ్య శ్రీ సిటీ, మొబైల్ అనుబంధ పరిశ్రమ, ఇవన్నీ కూడా అక్కడ చాలామందికి ఉపాధి కల్పించడం, ఆ జిల్లాలకి బ్రాండింగ్గా మారటం మనం చూసాం. రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టు ఒకే చోట ఏర్పాటు చేయకుండా రకరకాల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అందరికీ ఉపాధిని కల్పించడం అనేటువంటి ఒక టార్గెట్తో పనిచేస్తున్నారు అనటానికి ఈరోజు సత్యసాయి జిల్లా పుట్టపర్తి దగ్గర జరుగుతున్నటువంటి డిఫెన్స్ ప్రాజెక్టు ఒక ఉదాహరణగా కనపడుతూ ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.